అండి అందరికీ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ స్టవ్ పైన బాండి పెట్టేసుకుని అందులోకి 2 స్పూన్లు కందిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, అలాగే పప్పులు 1 స్పూన్ వేసి వేయించుకున్న తర్వాత మిక్సీకి వేసి ఆ పొడిని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన మరొకసారి ఒక బాండి పెట్టుకుని అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఆనియన్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసి ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం అక్కడ కందిపొడి, ఆ కందిపొడిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు లంచ్ బాక్స్కి అయితే నేను గీ పొడి రైస్ అలాగే వాటర్ మిలన్ ఒక లడ్డు పెట్టేశానండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.